దేవాలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి మరొక దివ్యమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పాలి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించను, ఆజ్ఞాతిక్రమమే పాపము. అలాగే రోమీలకు రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని యొక్క కృపావరమును మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. జాగ్రత్తగా వినండి ప్రియులరా. మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. పాపము వలన వచ్చే జీతము మరణం. కాబట్టి ఈ పాప మరణ శాపము నుండి విడిపించుటకు దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు అనే పేరుతో వచ్చి ఆయన శిలువలో తన పరిశుద్ధ రక్తమును కార్చి మనందరి పాపముల నిమిత్తం ఆయన శిలువలో మరణించి మనకు నిత్య జీవమును అనుగ్రహించారు. అయితే ప్రభు యొక్క కృపను బట్టి వాక్యములో మనం ధ్యానిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించుటకు 7 సంగతులు మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తూ. చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఈ రాత్రి మనం యేసుక్రీస్తు ప్రభు మరణము 7 సంగతులు అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఆయన మరణించాడు అనే దానికి వాక్యానుసారంగా ఒక్కొక్క విషయాన్ని మనము ధ్యానిద్దాం. మొదటిది చూడండి, రోమా పత్రికను తీసి మీ ముందుంచుకోనండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయారు. ఏమై ఉండగా? పాపులమై ఉండగా. మనమింకను పాపులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయారు. ప్రియులారా, ఈ భూమి మీద ఎవడు కూడా ఇంకొకళ్ళ కొరకు చనిపోరు, ఇంకొకళ్ళ కొరకు బ్రతకరు, ఇంకొకళ్ళ కొరకు తన ప్రాణాన్ని ఇవ్వరు. కానీ దేవుడు తాను సృజించుకున్న ఈ మానవుడు తన ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడి ఆయన సహవాసమును ఆయన సన్నిధిని కోల్పోవుట ద్వారా మరలా దేవునికి, ప్రేమ కలిగిన దేవునికి మానవుణ్ణి తన యొద్దకు తీసుకోవాలి, తన రాజ్యములోనికి తీసుకెళ్లాలని ఆయన గొప్ప ప్రణాళికను సిద్ధపరిచారు. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను. ప్రేమ కలిగిన దేవుడు. మా ఈ లోకంలో ఒకరి కొరకు ఇంకొకరు మరణించడం అంటే సాధ్యము. వాళ్ళు బాగా పోషించే వాళ్ళైనా సరే, బాగా ప్రాముఖ్యమైన వాళ్ళైనా సరే, వాళ్ళ కోసం నువ్వు చనిపో అని అంటే ఎవరు ఒప్పుకుంటారా? ఒప్పుకో. ఇప్పుడు మనకు 2 కిడ్నీలు ఉన్నాయి. ప్రతి మనిషికి 2 కిడ్నీలు ఉన్నాయి. ఒకటి సరిపోద్ది బ్రతకడానికి, ఒకటి సరిపోద్ది. భార్యకో భర్తకో లేక తల్లికో తండ్రికో కిడ్నీ పోయిందయ్యా, నీ కిడ్నీ ఇవ్వమంటే వెంటనే ఆనందంతో ఒప్పుకొని, అసలు ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకుంటే ఆనందంతో ఒప్పుకోరు. ఎప్పుడుకో నిజంగా ఒక వారం ఆలోచించుకొని ఏదన్నా లాభం వస్తుంది వాళ్ళ ద్వారా అనుకుంటే, చూసారా, మన రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి, పేరు చెప్పను కానీ మాజీ ముఖ్యమంత్రికి కిడ్నీ ఫెయిల్ అయ్యింది. 2 ఫెయిల్ అయ్యాయి. ఒకటి ఇస్తే కానీ బ్రతకడు. ఇక వాళ్ళ అబ్బాయిని అడిగారు. వాళ్ళ అబ్బాయిని అడిగితే, వాళ్ళ అమ్మాయిని అడిగితే వాళ్ళ అమ్మాయిని అల్లుడు ఇవ్వద్దన్నాడు. సరే, వాళ్ళ అబ్బాయిని అడిగితే ఒక వారం రోజులు ఆలోచించుకొని, అరే మా నాన్న ఇన్ని కోట్లు సంపాదించాడు, ఇది అంత ఉంది కదా అని 4 డాక్టర్లను అడిగాడంట. నేను కిడ్నీ ఇస్తే నేను బ్రతుకుతానా చస్తానా? 4 డాక్టర్లు చెప్పారంట, అయ్యా నువ్వు బ్రతుకుతావు, మీ నాన్న కూడా. అప్పుడు ఇచ్చారు. అప్పుడు అదే ఒకవేళ భర్తకు కిడ్నీలు 2 పోయాయనుకో, భార్య ఇస్తుందా? వెంటనే ఒక వారం టైం తీసుకొని తెలిసిన వాళ్ళందరిని అడిగి, చుట్టాలను అడిగి ఎప్పటికో ఇస్తారు. మరి ప్రాణమీయమంటే చెప్పాలి, ఇస్తారా? ఊపిరుంటే ఉప్పు గొల్లు అమ్ముకుంటాం కానీ ప్రాణం ఎవడు ఇస్తాడంటాం కదండి. యేసు ప్రభు వారు అలా కాదు. మనము పాపులమయ్యుండగా, చదవండి ఆ మాట, ఏలయనగా మనమింకను పాపులమయ్యుండగా క్రీస్తు మన కొరకు, అంటే పాపముల నుండి మనలను విడిపించుట, పాపులమయ్యుండగా మనలను ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణమును సిలువలో ఆయన యందు విశ్వాసముంచే ప్రతి వానికి నిత్య జీవము కలుగునట్లు ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణమును అర్పించి. ఇంకా చూడండి వాక్యములో, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచ్చిన, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, గ్రహించువాడు ఎవడును, దేవుణ్ణి వెదకువారు ఎవరు? ప్రభు అంట ముందు దేవుడు ఆకాశము నుండి చూశాడంట, నీతిమంతుడు రక్తం కారిస్తే తన రక్తము ద్వారా పాపులను రక్షించొచ్చని భూలోకమంతా నీతిమంతుని కొరకు వెదికితే ఒక్కడు కూడా నీతిమంతుడు. ఎలా ఉన్నారంట? రోమా 3:23, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంది. ఏ భేదములు. చూసారా, ఒక ఊరిలో మా రాజు అంట ప్రకటన చేశారు. ఏమని? అందరూ ఇంటికి ఒక చెంబు పాలు తీసుకొచ్చి నేను ఒక పెద్ద డ్రమ్ము పెడతాను, ఇంటికి 1 లీటర్ పాలు తెచ్చి ఆ డ్రమ్ములో పోయండి, డ్రమ్ము పాలు కావాలి అని అంటే అందరూ విన్నారు, దండూరు వేయించారు. అందరూ విని ఆ పాలు తీసుకొచ్చి డ్రమ్ములో పోయడానికి ఉదయాన్నే బయలుదేరారు. అందరూ తీసుకొచ్చి ఆ డ్రమ్ములు అందరూ పోసారు పాలు. సాయంకాలం అయినాక డ్రమ్ములో మూత తీస్తే అన్నీ నీళ్ళున్నాయంట. అన్నీ ఏందయ్యానంటే, ఒక ఆమె బయలుదేరి అందరూ పాలు పోస్తారు కదా, నేను
నీళ్లు పోస్తే ఎవడు కనుక్కుంటాడని ఈమె తీసుకెళ్ళి నీళ్లు పోసి, రెండో ఆమె అందరూ పాలు పోస్తారు కదా, చెప్పండి, నేను నీళ్లు పోతాను. మొత్తం తుదకు ఊరంతా రాజుకు గుండె ఆగిపోయి ఎంత పని అయిందంటారే. ఒక్కళ్ళకు కూడా నా మీద ప్రేమ, నా మాట వినేవాడు. లోకం అలా ఉంటుంది, లోకమా రీతిగా ఉంటుంది ప్రియ. అయితే దేవుడు అలాంటి ప్రేమ చూపల. ఆయన ఈ లోకానికి వచ్చింది మొదలు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానయ్యా అని చెప్పాడు. నశించి నాశనానికి, నరకానికి వెళుతున్న మానవునికి నిత్య జీవమును ఇవ్వడానికి ఆయన తన ప్రాణమును సిలువలో, అది మనిషి లాంటి ప్రేమ కాదు. ఇప్పుడే చెప్పే మనిషి ప్రేమ ఎలాంటిది? రాజా నువ్వు చెప్పినట్టు రేపు పాలు తెస్తానని తెచ్చారా? ఎవరికి వాళ్ళు అనుకున్నారంటే నేను నీళ్ళు పోస్తే పాలలో కలిసిపోతులే అని ఒక్కొక్కరు ఊరంతా నీళ్ళు, ఒక్కళ్ళు కూడా పాలు. అది మనిషి ప్రేమ. యేసయ్య ప్రేమ అలాంటిది కాదండి. తన ప్రాణమును అర్పించాడు, సిలువలో తన ప్రాణమును అర్పించాడు. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోను. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజమో దీనిని నమ్మో, ఇది భువి అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కావు, తరిగిపోతా. దేవుని ప్రేమ ఎన్నటెన్నటికీ మారదు, తరగదు. ఆ ప్రేమ కలిగిన దేవుడే పాపులమై ఉండగా మన కొరకు ఆయన ఏమయ్యాడు? ప్రాణము. రెండవ మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు పాపులమై ఉండగా చనిపోయాడు. రెండవది బలహీనులమై ఉండగా. మానవుడు అడుగడుగునా బలహీనుడే, అన్ని విషయాల్లో బలహీనుడే. ప్రియులారా, ఆత్మీయంగా బలపడదామని జీవితాంతము ప్రయత్నిస్తూనే ఉంటే ఏ రోజుకు పరిపూర్ణత అనేది రానే ఏ రోజు కాదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక యవ్వనుడు ఆయన మార్గమును పోతా ఉంటే ఆయన ఎదుటికొచ్చి సాగిలపడి దండం పెట్టి అడిగాడంట, సత్పురుషుడా, నిత్య జీవం పొందడానికి నేనేమి చెయ్యాలి? వెంటనే యేసు ప్రభు అన్నాడయ్యా, ఈ భూమి మీద దేవుడు తప్ప ఏ మానవుడు సత్పురుషుడు లేడు, లోకమంతా వెతికినా అని ప్రభువే ఒప్పుకోలే సత్పురుషుడా. అనగా పరిపూర్ణుడు ఈ భూమి మీద ఎవడు? దేవుని యొక్క మహాకృపను బట్టి మనమింకను బలహీనులమై ఉండగా బలహీనుల కొరకు ఆయన యుక్త కాలమున చనిపోవాలి. చూడండి 4వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5వ వచనం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసమే నీతవుతుంది. నువ్వు కష్టపడకుండానే
నువ్వేమాత్రము శ్రమ పడకుండానే యేసు ప్రభువారు నీకేమిచ్చాడు? రక్షణ భాగ్యము ఇచ్చాడు. కష్టపడుతున్నావా? లేదు. నీవేదో నీ సొంత కార్యక్రమం కొరకు కష్టపడతాం కానీ ఎవరమైనా రక్షణ కొరకు కష్టపడాల్సిన పని, మన కష్టమంతా ఆయన సిలువలో పడ్డాడు, మన శ్రమంతా ఆయన సిలువలో అనుభవించాడు. నీకు నాకు ఇక ఇప్పుడు సిలువలో శ్రమ పొందే అవసరము మనకు సంపూర్ణమైన. అందుకని మనం చదువుకున్న తనకు ఏక అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము, ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా ప్రభు వచ్చి కృపనిచ్చారు. తీతు పత్రిక చూడండి, 2వ అధ్యాయము 12, 13 వచ్చిన. తీతు పత్రిక 2వ అధ్యాయము. మనము మన భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తునందు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉంటాం. మన భక్తిహీనతను పోగొట్టుకోవాలి. లోక సంబంధమైన వాటి అపవిత్ర క్రియలన్నిటినీ వదిలిపెట్టాలి. వీలారా ప్రభు యొక్క కృపను బట్టి ఆయనే మన పాపములకు శాంతి కారణమై ఆయన నీకు నాకు భక్తిహీనత నుండి విడుదలనిచ్చి ఆయన కృపకు మనలను పాత్రులను చేస్తున్నాడన్న ఆ గొప్ప నిరీక్షణతో ఈ లోకంలో మనము జీవించవలసిన వారమై ఉన్నాం. 3వది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనకు దేవునితో సమాధానం. శత్రువులు ఎవరో తెలుసా దేవునికి? సాతానుతో స్నేహం చేసే వాళ్ళందరూ దేవునికి శత్రువులు. దేవునికి శత్రువు. దేవునితో సహవాసం చేసే వాళ్ళందరూ సైతానుకు శత్రువు. అర్థమైందా? దేవునితో సహవాసం చేసే వాళ్ళు సైతానుకు శత్రువులైతే, సైతానుతో సహవాసం చేసే వాళ్ళు దేవునికి శత్రువు. కాబట్టి ఇలా శత్రువులయ్యున్న వాళ్ళను సహితము ప్రభు ఏం చేస్తున్నాడు? తన శిలువ మరణము ద్వారా సమాధానపరుస్తూ. ఒకరోజు ఒక అతను అనుకోకుండా కోపం ఎక్కువ వచ్చింది, తన కుమార్తెను అట్లా విసిరేయడం ద్వారా గోడకు తగిలింది. పాపం చనిపోయి. తాగి వచ్చాడు, ఏదేదో ఏడుస్తున్నాడో, పాప అడ్డం వచ్చి విసిరేసాడు, గోడకు చనిపోయి. పెద్ద కేసు అయింది. 14 సంవత్సరాలు శిక్ష వేశారు కోర్టు. 14 సంవత్సరాలు శిక్ష వేస్తే ఆ శిక్ష చెరసాలలో జైల్లో ఉండి అనుభవిస్తున్నాడు. కానీ ప్రతిదినం నరకం అనుభవిస్తున్నాడు. ప్రతిదినం అరే నా చేతులతో చెప్పండి నా కూతురునే చంపుకున్నానే అని ప్రతి దినము వేదన. జైల్లో ఉన్న వాళ్ళందరూ చూసేది ఇడికెళ్ళరే, పాపం ఎంతో మంచోడురా, పొరపాటున చెప్పండి ఏదో చేశాడు. కానీ వాస్తవంగా మనోళ్ళు కూడా అంటుంటారు, మరి తాగితే పనికిరాడు కానీ చాలా మంచి. ఏం లాభం? మంచోడే మళ్ళీ ఏం చదువుతారు? ఏ లాభం? మంచి అనే మాట అనడానికి వీలు. అందరూ చెరసాల్లో ఉన్నోళ్ళందరూ పాపమాడి భక్తిని రోజు ప్రార్థన చేసుకునేవాడంటే ఏడ్చి, ప్రభువా ఇక ఆ తాగుడు మూలాన్ని గతి పట్టాను, ఇంకెప్పుడు తాగనయ్యా, అయితే నన్ను 14 ఏళ్ళు ఉంచబాకయ్యా, ఎలాగైనా నన్ను దీనిలో నుండి విడిపించు. రోజు ప్రార్థన చేసుకునేవాడు. కొంతమందికి వాక్యం చెప్పేవాడు. చెరసాల్లో కూడా అందరికి ఏం చెప్పేవాడు? వాక్యం చెప్పేవాడు. యేసయ్య గురించి చెప్పేవాడంట.
ఒకసారి అమెరికా దేశానికి అధ్యక్షుడు ఒకసారి చెరసాల చూద్దాం పదా అని చెరసాలలోకి వచ్చాడు. మొదటిని పిలిచాడు. ఇంద్రబ్బాయి నువ్వేం చేస్తే జైల్లో ఉన్నావు, ఏంది నువ్వు చేసిన తప్పేందంటే, నేను అసలు ఏమీ, ఇక వరుస పెడతారు మనం, ఏం చేయలేదయ్యా, అన్యాయంగా తెచ్చి నన్ను పద లోపలికి పంపించావు. రెండో వాడిని పిలిచావు. అరే ఎందుకు వచ్చావు నువ్వు జైలుకి, ఏం చేస్తే వచ్చావు? అయ్యా నేను ఒకరోజు సాయంకాలం వస్తుంటే కొంచెం తాగాను, మా ఇల్లాలే ఉందయ్యా ఒక ఇల్లు, మా ఇల్లు అనుకొని చెప్పండి లోపలికి. మరి ఏం చేశావురా? నా భార్యలాగే ఉందయ్యా. చెప్పండి అమ్మా, ఆమెను బలత్కారం చేయగలరు, అంత మా ఇల్లాలే. పనికి మాలినోడు పోరా అని చెప్పి వాడిని కూడా లోపలికి పంపించాడు. మూడో వాడిని పిలిచాడు. రాగానే ఎందుకు వచ్చావయ్యా చెరసాలకు, ఏంది, ఏం నేరం చేసి జైల్లో పెట్టారు నిన్నంటయ్యా? నేను పచ్చి త్రాగుబోతులు, అయితే బాగా త్రాగి వచ్చానయ్యా, నా కుమార్తె సంతోషముతో నానొస్తున్నాడని ఎదురుగా వచ్చింది, ఆ త్రాగుబోతు మైకంలో నా కుమార్తెను గోడకి అలా విసిరేశాను, గోడకు తగిలి చనిపోయింది. విచారించారు, నేరం ఒప్పుకున్నాను, శిక్షేశారు, ఇది నాకు న్యాయమే. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. ఈ శిక్ష నాకు న్యాయమే, కానీ ఒక్క రాత్రి నిద్రపోవట్లేదు, ఒక్క రోజు పూర్తిగా భోంచేయట్లేదయ్యా. దేవుడికైనా ఒకవేళ అవకాశం ఇచ్చి నాకు నన్ను బయటికి తీసుకెళ్తే దేవుని సేవ చేసుకుని బ్రతుకుతానయ్యా అని ఓరున ఎలుగెత్తి అబ్రహాం లింకన్ అన్నాడట్లే. వాస్తవాన్ని ఒప్పుకున్నాడు, నిజాన్ని ఒప్పుకున్నాడు. పాపం చాలా మంచోడాలుంది అని అంటుంటే తోటి చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ వచ్చయ్యా, వాడు లోపలికి వచ్చింది మొదలు ఒకటే దుఃఖం, ఒకటే పశ్చాత్తాపం, ఒకటే ఏడుపయ్యా. మా అందరికి కూడా వాక్యం చెబుతుండయ్యా. వాడి పేరు ఆదామయ్యా. ఏం పేరు? చూసారా, ఆ ప్రెసిడెంట్ అధ్యక్షుడు అన్నాడంట, పాపం ఇన్ని విడుదల చేద్దాము. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. వీన్ని విడుదల చేద్దాం. మనిషి పశ్చాత్తాప పడితే శత్రువైనా దేవుడు ఏం చేస్తున్నాడు? వానిని సమాధానపరుస్తున్నాడు. ఆమె పాపం ఉంటే సమాధానం ఉండదు, కానీ నీలో పాపము పోతే ఏమొచ్చింది? సమాధానం. దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర తన పాపాలన్నీ ఒప్పుకొని బాప్తిసం తీసుకొని చక్కగా పరిచర్య చేస్తా ఉన్నాడంట. ఆమె చూసారా పిల్లరా, అతిక్రమములు దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. చెరసాలకు వెళ్ళింది మొదలు ఆమె భర్త. ఆమె ప్రతి నిత్యం ఆ భర్త కొరకు ప్రార్థన చెప్పాలి, చేస్తూనే పోయిందిలే పేడ అనుకొని ఊరుకోవాలా. ప్రతిదినం ఏం చేసేదంట? అమ్మ ఎందుకు ఇంకోడు జైలుకు పోయాడు, ఇంకెందుకు, ఎవరు నన్ను చేసుకో, వయసులో ఉన్నావు. చాలా మంది చెప్పారంట. అమ్మాయి చెప్పిందంట, నా దేవుడు గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. నా దేవుడు నా భర్తను మార్చి నా యొద్దకు మరలా. ఇది నీ నిరీక్షణ, ఇది నీ నిరీక్షణ. ఇంకా మారడ్లేయ్యా అనేది కాదు నీ నిరీక్షణ. నా దేవుడు మారుస్తాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు రక్షిస్తాడు. ఈ నిరీక్షణతో నువ్వు ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? సమాధానపరుచు. వాక్యం చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనం. లూకా సువార్త 1:75. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి
వారికి ఏం చేస్తున్నాడు? విమోచన కలుగజేస్తున్నాడు, విడిపిస్తున్నాడు, విమోచిస్తున్నాడు. అలాగే చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 1 యోహాను 3:8. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. వాడికి సమాధానము ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషము. మొన్ననే చూసాం పేపర్లో, ఒకడికి ఒక సూట్ కేసు దొరికింది. ఏదో నడుచుకుంటూ వస్తావు, పక్కకి వెళ్ళి చూస్తే సూట్ కేసు నిండా డబ్బులు. సూట్ కేసు నిండా సరిగ్గా దొరికింది కదా, ప్రశాంతంగా వెళ్ళొచ్చుగా. కంగారుగా బస్టాండ్లో వచ్చి కంగారుగా తిరుగుతూ ఉంటే పోలీసుడు. పాపం ఉంటే మనిషిలో ఏముండదు? సమాధానము. వాడిని ఎవరు అడగలా, కానీ వాడి పాపమే వాళ్ళు ఏం చేస్తుంది? నెమ్మది. సూట్ కేసు అలా పట్టుకోగానే ఆ సూట్ కేసు ఆడబడేసి పరుగు పరిగెత్తాడు. సరిగా పరిగెత్తలా, అడ్డదిడ్డంగా పరిగెళ్ళక లారీ గుద్దేసి. పాపము నిన్ను విడిచిపెట్టదు, జాగ్రత్త. బైబిల్లో ఉంది, పాపము నిన్ను పట్టుకొనును. పాపము నిన్ను, అదేం మనిషి కాదుగా, నన్నేం పట్టుకుంటుంది అనుకుంటున్నావు? వాడిని పట్టుకుంది, లారీ కిందికి వేస్తుంది. సమాధానపరిచాడు దేవుడు. ఆయనకు మనము శత్రువులమై ఉన్నప్పటికీ ఆయన మనల్ని కనికరించి తన కృప ద్వారా రక్షించుకొని మనకు సమాధానమును అనుగ్రహించు. సమాధానం అనుగ్రహించు. వాక్యములో మనం చూస్తే ప్రియులరా, దేవుని యొద్దకు వచ్చినోడికి ఏమొస్తుంది? దేవుని దగ్గరికి రానోడికి ఏమొస్తుంది? అమ్మా, సమాధానము ఉండనే. ఊరకు నడిచి వెళ్తున్నా నెమ్మది ఉండదు. చూడండి, వాక్యములో 4వ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ 5:8. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటేరి. చూసారా? ఇప్పుడైతే ప్రభువునందు మనం ఏమై ఉన్నాము? దేవుని యొద్దకు రాకముందు చీకటి, ప్రభువులోకి వచ్చినాక వెలుగు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 1:9. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి యేసు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి. యేసయ్య యొద్దకు వస్తే వెలుగు, అంతకు ముందు చీకటి. ఇంకా చూడండి వాక్యములో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుడు. ఆమె చీకటిలో ఉన్న వారిని దేవుడు ఇప్పుడు ఏం చేశాడమ్మా? వెలుగులో. ఇప్పుడు పుట్టోళ్ళకి తెలియదు, కానీ పూర్వం మేము చదువుకునేటప్పుడు దీపాలు, లాంతర్లు తెలుసు. రోజు ఒకళ్ళకు డ్యూటీ. ఏమి డ్యూటీ? ఆ లాంతర్కి అద్దం ఉంటుంది, రోజు ఒకడు తొడవాలి. మళ్ళా రోజు ఒకడే తొడవకుండా రోజు ఒకడికి డ్యూటీ. ఈరోజు నువ్వు, రేపు అక్క, ఎల్లుండి అన్న. ఎట్లుండేది తెలుసా? ఒక్కరోజు మర్చిపోయామనుకో, ఆ అద్దం చుట్టూ మసి ఉండి కనబడేది, ఇక మన ఈపు పగిలిపోయేది. అట్లుండే ఈ శిక్షలాలు. అద్దం గడగమంటే అడావుడికి అద్దం గడుగుతూ ఉండేది, కింద పడి ఒక్కోసారి పగిలిపోయేది. అది పగిలిపోతే మనకు ఈపు. సరే, ఇప్పుడు దేవుడు ఎక్కడ పెట్టిన వరక
మా స్విచ్ చేయడమే వెలుగు. చెల్లేస్తే దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి మనలందరినీ, మరి వెలుగును వెంబడించే వ్యక్తులముగా ఉండాలి. ఇంకా చూడండి, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము నుండి 8వ వచనం వరకు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము, వెలుగు సంబంధం. వెలుగు సంబంధం. మరి మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూర్చోవాలి చెప్పాలి, చెప్పండమ్మా. అల్లాడిపోతారు ఒక మాట అడిగి తిరిగి చెప్పడానికి. వెలుగులో కూర్చోవాలి. మరి వెలుగులో కూర్చుంటున్నావా? కొంతమంది దూరంగా పోయి చీకటిని ప్రేమించమాట, వెలుగునే ప్రేమించు, వెలుగునే ప్రేమించు. ఒకసారి హైదరాబాదులో హోటల్ ఆకలి అవుతా ఉంది, మధ్యాహ్నం 1 గంట అయింది. హోటల్కి వెళ్ళి చూస్తే హోటల్ ధమాకా దడ అని ఉంది. ఏం పేరు? ధమాకా. సరే ఇదేదో మంచి కుర్రప్రాయంలో యవ్వన ప్రాయంలో ఉన్నాం కదా, సరే ఇదేదో ధమాకి ఎందో దడ ఎందో అని లోపలికి వెళ్తే అంతా చీకటి, వెలుగు కనబడనట్టు. ఒకళ్ళ మనుషులు కనబడి అంటే డిమ్ము లైట్లు వెలుగుతూ ఉన్నాయి. చీకటి కాదు చెప్పండి, మధ్యస్థంలో. సరే మనం ఏసీ ఉండేసరికి ఆయి కూర్చొని ఇక లిస్ట్ ఇచ్చాడు ఏమేమి ఉన్నదో హోటల్. చూస్తే బటర్ నాన్ అని ఉంది. చెప్పండి, మనకు వచ్చేటట్లేదు ఎందుకు కానీ. బటర్ నాన్ అంటే వెన్నతోటి రొట్టె. వెన్న, బటర్ అంటే వెన్న పూస అంటారు కదా, ఆ వెన్నతోటి పాలకూర ఏదో ఇచ్చారు తీసుకొని. అట్లా చూసేసరికి చాలా మంది తిరుగుతావు. దాంట్లో ఏం చేస్తారు, అందరూ కదిలాడుతారు తెల్లగా. ఏందని చెప్పి వాడిని పిలిచారు, ఏంది ఇట్లా ఉంది, కాస్త లైట్ వేయమన్నా. మనం ఎవరము? వెలుగు లైట్ వేయరంటే ఇదిగో లైట్ గీటో వేయరు ఎక్కడ. మరి ఇడేమో కదిలాడక మెదిలాడక ఊరుకుంటుందా? తింటే, లేకపోతే పిల్లిచ్చి వెళ్ళిపో ఊరక్క. అప్పుడు వాడిని పిలిచి మెల్లగా సరే పిల్లిస్తే కానీ అసలు ఏందో చెప్పరా అంటే, వెన్న ఇంత ఎన్న ఎక్కడొస్తుంది సార్, మేమేమన్నా గేదెలను పోసి పాలు తీసి పాలు పితికి పెరుగునంత చిలికి వెన్న తీస్తామా? ఎప్పుడుదో అది, ఎప్పుడుదంట అప్పటిదో అది వేసాం నీకు. నువ్వు అడుగుతున్నావు కానీ వీడికి వచ్చేవాడు ఎవడు? ఏసి చల్లగుండా కాస్త ఏదన్నా తాగి వచ్చాడు, వాడికి ఎన్నిటితో సంబంధం పెట్టాడు, తింటాడు, దాంట్లో ఉన్నాడు. సరే మెల్లగుండి నేను ఏంటి అయ్యా అంటే, పురుగులు సార్. ఏంటి? ధమాకా లేదు, ఇంకా తాడే గుండెల్లో తాడొచ్చింది. నాయనో ఇది తింటే ఎట్లా, బిల్లు ఇచ్చేసి వచ్చాం. వీళ్ళరా అక్కడ వెలుగు ఉండదు. పాపం జరిగే దగ్గర ఏముండదు చెప్పాలి. పాపం జరిగే దగ్గర ఎక్కడ వెలుగు ఉండదు. లైట్ వేసుకొని దొంగతనం చేస్తాడా? ఉన్న లైటు ఆరిపి అప్పుడు దొంగతనం మొదలు. కాబట్టి యేసయ్య అంటున్నాడు, నాలో జీవం ఉంది, ఆ జీవము నీకేమైంది? వెలుగు. పిల్లరా అద్భుతం. ఆ వెలుగులోనే మనం బ్రతకాలి. ఆమె చీకట్లోకి వెళ్ళకూడదు. చీకట్లో నీకు భయం, చీకట్లో నీకు అపరిశుద్ధత, చీకటిలో నీకు అపవిత్రత, చీకటిలో నీకు వెలుగు ఉండనే. కాబట్టి మనము చీకటి అయి ఉంటే దేవుడు మనకి ఎక్కడికి తీసుకొచ్చాడు? వెలుగు. 5వ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ 2:13. అయినను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు సమీపస్థులమయ్యాము. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచు.
పాపం చేసేవాడు ప్రార్థన దగ్గరికి తొందరగా రాడు. ఆమె అందుకనే బిల్లి గ్రహం గారు ఒక సూక్తి చెప్పారు, ఒక మంచి సామెత చెప్పాడు. ఏమనో తెలుసా? పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడంట. చెప్పాలి, ప్రార్థన చేసేవాడు పాపం చేసేవాడు ఏం చేయలేడు? ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేసేవాడు ఏం చేయలేడు? గుర్తొస్తూ ఉంటుంది నర ఆత్మీయ జీవితంలో ఎన్నటికి ఎప్పుడు మనము దూరస్తులుగా ఉండకూడదు. ఆమె ఆదాము దేవుడు వచ్చేసరికి ఏమయ్యాడు? దూరంగా పోయి చెట్టు చాటున. అంతకు ముందు లేదు. ఎప్పుడైతే పాపం చేశాడో దూరంగా చెట్టు చాటున దాక్కుని. సాయంకాలం దేవుడు వచ్చి ఆదామా అవ్వా అని పిలుస్తుంటే పలకల. 2-3 పిలుపులు పిలుస్తున్నాడు. అయ్యా, నేను నీ స్వరము విని దిగంబరిగా ఉన్నాను కాబట్టి నేను చెట్టు చాటున. పాపం చేస్తే దూరంగా వెళ్ళిపోతాను. ప్రభు నిన్ను దూరంగా ఉన్నా ఆయన యొద్దకు రమ్మని ఆయన పిలుస్తా ఉన్నా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు. యెషయా గ్రంథములు అంటాడు, దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు. ప్రభువుకు మునుపు దూరస్తులము, ఇప్పుడేమో ఆయన మరణములో పునరుత్థానములో ఇటు ధన్యత మనకు లభించింది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూడండి, 6వ ప్రాముఖ్యమైన అంశం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఆమె ఎలా ఉన్నారంట? చచ్చిన వాళ్ళని చెప్పండి. చచ్చిన వారు ఎందుకు? మళ్ళా ఎవరు? చచ్చిన. మాతో ఒక ఆయన ఉండేవాడు. ఆయన ప్రభు యొద్దకు వెళ్ళి ప్రభువు దగ్గరికి చనిపోక ముందు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సాక్ష్యం చెబుతూ అంటున్నాడు, అయ్యా నేను క్రిస్టమస్ వస్తే ఫుల్లు. క్రిస్టమస్ వస్తే ఏంటిది? ఫుల్లు తాగడం ఫుల్. అయ్యా ఒకరోజు క్రిస్టమస్ దాటినాక కూడా ఒకరోజు బాగా తాగొచ్చాను. పడుకుంటే మా పిల్లలు వచ్చి వినపడుతుందంట. ఆయన తాగాడు కానీ చెవులు ఉన్నాయిగా, వినపడుతుంది. పిల్లలంట, అరే నాన్న పోయిండ్రా. డాడికి నాకు డౌట్ వస్తున్నారు, ఎన్నేంద్రియులు పోయినాడు అంటారు. నాన్న పోయిండ్రా, ఇంక లేయడ్రా అని ఒకడు. పిల్లలంటే అరే గంటకు లేస్తాడా. ఇంకొకడు అంటే సాయంత్రం దాకా. భార్య అంటుంది, అసలు పోతే బాగుండు. చూసారా? అలాంటిదయ్యా నా పరిస్థితి. దేవుడు నన్ను ప్రేమించి దాని నుండి, చచ్చిపోయిన స్థితి నుండి దేవుడు నన్ను ఏం చేశాడు? బ్రతికించాడు. పాపముల చేత అపరాధముల చేత చదవండి, చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. 7వ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును. చదువుమా. దౌర్భాగ్యుడవును, దరిద్రుడును, కుంచివాడమును, గుజ్జివాడమునై ఉండగా ఏమనుకుంటున్నామంట మనము? మేము ధనవంతులము, ధన వృద్ధి చేసుకొనుచున్నాము అని అనుకుంటూ ఉన్నారట. దరిద్రుడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య లేకపోతే ఈ లోకములో ప్రతి వాడు దరిద్రుడే. ఆమె వాక్యం చూడండి ఏం సెలవిస్తుందో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీ 8:9 చదవాలి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా.
ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడయ్యా. అందుకని యేసు ప్రభు వారు జన్మించింది ఎక్కడమ్మా? 5 స్టార్ హాస్పిటల్లోనా? పశువుల ఇంకొక చోట పశువుల తొట్టి అంట. పశువుల తొట్టిలు కమ్మని వాసన చెప్పండి, ఉడితితో కూడిన వాసన. అలాగే ఆయన పెరిగి పెద్దవాడై పరిచర్య చేసి ఇన్ని చేసిన ఆయనకు ఒక భవంతి 2 సెంట్లు స్థలము. అందుకని అన్నాడు ప్రభు, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము. ఆయన మన కొరకు స్థలము సిద్ధపరిచాడు. తీయాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం చదవాలి. మొదటి వచనము నుండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, నా యందును విశ్వాసం ఉంచురి. నా తండ్రి ఇంట అనేక, మనందరికి ప్రభు పరలోకములో నివాసములు సిద్ధపరచు. ఆ నివాసాలు ఎలాంటివో తెలుసా అండి? సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సూర్యుడు చంద్రుని వెలుతురు అవసరమే. ప్రభువే వెలుగు, ప్రభువే నిత్య జీవం, ప్రభువే మనకు ప్రకాశమానమైన వెలుగు. అతి వెలుగయ్యున్న ప్రభువును మనం ఆరాధించి మన కొరకు సిద్ధపరిచిన నిత్యత్వములో ప్రవేశించుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.